హలో అండి. ఇది మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో, చిన్నమ్మాయి వాళ్ళ ఇంట్లో రుద్రాభిషేకం అయితే పువ్వులన్నీ మిగిలిపోయినాయి. ఇంకా పువ్వులు చెట్లల్లో పడేయడం ఎందుకు అన్నట్టుగా నేను దీంతో కంపోస్ట్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా నేను తీసుకొచ్చి కంపోస్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ప్లేస్ ఉండదు కదా, ఎక్కడన్నా వేసేయచ్చు అనుకున్నాను కానీ నాకు అవి పడేయబుద్ధి అవ్వలేదు. అందుకే ఇంకా అవి అడుగున మట్టి వేయాల్సింది. నేను మట్టి వేయకుండా డైరెక్ట్ కింద కొంచెము బఠానీలు ఉంటే అది వేసేసి పైన పువ్వులు వేసి పైనుంచి కొంచెం కిచెన్ కంపోస్ట్ ఉంటే అది వేసి కొంచెము బెల్లము చల్లేసుకొని మజ్జిగ, పుల్లటి మజ్జిగ మాత్రం వేస్తే కంపోస్ట్ అయితే చాలా బాగా అవుతుంది. చూపిస్తాను నేను ఇప్పుడు చేసింది ఒకటి, ఇంకొకటి రెడీగా ఉంది అది. తర్వాత మళ్ళీ మధ్యలో ఇట్లా పువ్వులు వేసేసి ప్రెస్ చేసి పక్కకి వేసేసి పైనుంచి మట్టి జల్లేసి ప్రెస్ చేసి పెట్టినాను. మనం కార్డ్బోర్డ్ పీసెస్ వేసినా కానీ అది వానపాములకి మంచి ఫుడ్ మాదిరిగా తింటాయంట అవి. అందుకే అవి కూడా వేసుకోవాలి మనము. ఇంక ఇదైతే నేను అడుక్కి పువ్వులు అట్లాగే ఉంచేసినాను. పైనుంచి కొంచెము బఠానీలది పువ్వులు వేసి మట్టి వేసేసి ఇది కూడా సేమ్ ప్రాసెస్ అట్లాగే చేసినాను. కొంచెం మట్టి వేసేసుకొని పైనుంచి మళ్ళీ పుల్లటి మజ్జిగ కొంచెం పోసుకున్నాను. ఇది కప్పేసి ఇంకా పేపర్ వేసేసి కవర్ చేసేసి ఒక 4-5 డేస్ తర్వాత నేను మధ్యలో ఒకసారి కలిపినాను. మళ్ళీ ఒక 10 డేస్కి నేను మళ్ళీ మొత్తం ఒకసారి ఒక 10-12 డేస్ అనుకుంటాను, మొత్తం తీసేసి అంత మళ్ళీ కిందికి పైకి ఒకసారి చేసేసి మళ్ళీ ఒకసారి నేను మజ్జిగ కూడా పుల్లటి మజ్జిగ మళ్ళీ చల్లినాను. చల్లేసి ఇంకా ఇది నేను నెక్స్ట్ ఏమన్నా సీడ్స్ పెడదామన్నట్టుగా రెడీ చేసుకుంటున్నాను. మళ్ళీ కొంచెం బెల్లం ముక్కలు వేసినాను, వేసేసి పైనుంచి మళ్ళీ కొంచెం మట్టి చల్లేసి పుల్లటి మజ్జిగ చల్లేసినాను. చల్లేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇది రెడీ అయ్యింది నేను చేసుకున్న. ఇది మామూలుగా నేను కిచెన్లో వచ్చిన ఫ్రూట్స్, వెజిటేబుల్ పీల్స్ ఇవన్నీ. ఇది ఈ విధంగా మనం పుల్లటి మజ్జిగ వేసుకుంటే అట్లా మంచిగా కంపోస్ట్ రెడీగా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను మళ్ళీ మర్చిపోయినాను అనేసి తీసేసి మళ్ళీ ఒకసారి గోమూత్రం ఒకటి వేడికి త్వరగా అవుతుంది కదా అన్నట్టుగా నేను ఇది కూడా కొంచెం చల్లినాను అక్కడక్కడ. చల్లేసి ఇంకా మిగతా పాట్స్కి అన్నిటికీ పై మట్టి అంతా తీసేసి కంపోస్ట్ వేసుకుందాం అన్నట్టుగా రెడీ చేసుకున్నాను. ఇది ఒక 25 డేస్కి. ఇది మా పెద్దమ్మాయి వాళ్ళ స్కూల్లో తను చెట్లు పెట్టిస్తుందన్ని ఆకుకూరలు, కూరగాయలు అవి పెట్టిస్తూ ఉంటే నేను కొన్ని విత్తనాలు అవి తెచ్చుకున్నాను. పాలకూర, తోటకూర, ఇంకా టమాటా అంత ఎక్కువ ఏం తెచ్చుకోలేదు. నేను మెంతులు అటువంటివి తెచ్చినాను. వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కానీ నేను ఇంకా తీసుకొచ్చుకోలేదు, ఎందుకంటే ప్లేస్ తక్కువే కదా ఇక్కడ అన్నట్టుగా. ఆల్రెడీ కొన్ని వంకాయలు అయితే వేసి పెట్టుకున్నాను నేను. ఇంక ఇది పైదంతా ఇంకే ఇవి ఆకులు కొంచెం మామిడాకు ఉంటుంది కదా, అది మాత్రం కొంచెం కంపోస్ట్ కాలేదు. అది తీసి పక్కన పెట్టుకున్నాను. అడుక్కు వేద్దాం అన్నట్టుగా తీసి పక్కన పెట్టేసి ఈ మట్టి అంతా తీసుకొని పెట్టేసుకున్నాను. కింద అడుక్కి మళ్ళీ కొంచెం స్టోన్స్ వేసేసి పైనుంచి మట్టి ఇది వేసుకొని రెడీ చేసుకుంటున్నాను. ఇది ఒక సీడ్స్ వేయడానికి అన్నట్టుగా ఈ విధంగా రెడీ అయ్యింది, పువ్వులతో చేసింది ఇది. మనం పుల్లటి మజ్జిగ కనుక వేసుకుంటే కనుక మంచి కంపోస్ట్కి బాగా పనిచేస్తుంది ఇది. ఇందులో కొంచెం వేపపిండి వేసి నేను సీడ్స్, టమాటో సీడ్స్ వేస్తున్నాను దీంట్లోనే. ఇది యాక్చువల్గా నేను మినియేచర్ గార్డెన్ చేయడానికి అన్నట్టుగా ఈ పాట్ తెచ్చుకున్నాను, కానీ ఇప్పుడు ఇంకా నాకు రెడీగా లేదు కదా, సీడ్స్ తెచ్చుకున్నా కదా అనేసి ఇంకా దీంట్లో పాలకూర గింజలు, టమాటో గింజలు వేసేసి ఇది పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లో వచ్చేసి పాలకూర గింజలు వేసినాను. అందులో పుదీనా ఉంటే అది తీసేసినాను నేను. తీసేసి ఇంకా పాలకూర గింజలు వేసేసుకున్నాను. వీటిలన్నిట్లో తోటకూర వేసేసుకుంటున్నాను. ఇంక ఇది వచ్చేసి మిర్చిది. నాకు ఇది బాల్కనీకి గ్లాస్ బాల్కనీ ఉంటే దానికి ఆనించి పెట్టినాను. ఇది చెట్టు పెట్టేసరికి ఆ వేడికి తగిలే ఆకులన్నీ కొంచెం వాడిపోయినట్టుగా అయినాయి. ఇంకా అది తీసేసుకొని కొంచెము మిర్చి అంతా కట్ చేసుకొని కొంచెము పెస్ట్ కూడా పట్టింది దానికి. పెస్టిసైడ్ కూడా నేను దాన్ని స్ప్రే చేసినాను. నేను నీమ్ ఆయిల్, షాంపూ, మెడికేర్ షాంపూ యాడ్ చేసి చేస్తున్నాను. అది బాగా ఎఫెక్టివ్ ఉంది. అవి రెండు వేసేసి చేసుకుంటే బాగా పనిచేస్తుంది, అది పెస్ట్ కంట్రోల్లో ఉంటుంది. ఇంక ఇదేమో ఇక సైడ్కి మెంతులు వేసేసి పక్కకు పెట్టుకున్నాను. ఒక 4-5 డేస్ తర్వాత ఇవి కూడా మెంతులు కూడా వచ్చినాయి. పాలకూర అవన్నీ కూడా కొంచెం వచ్చినాయి. నేను కొంచెం తీసినాను వీడియో, అయితే ఫుల్ అయితే తీయలేదు. ఇది మెంతికూర అయితే ఒక 4 డేస్కి ఇట్లాగ వచ్చినాయి. ఇంకా మిగతా వాటిలో పాలకూర, తోటకూర అవన్నీ కూడా వచ్చేసినాయి.
ఇది సీజన్ కాబట్టి ఇప్పుడు మనం ఈ సమ్మర్ సీజన్కి ఆకుకూరలు ఇవన్నీ వేసుకుంటే బాగానే వస్తాయి. ఇది పాలకూర ఇట్లా వచ్చిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.